హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 15. శరత్ తడబడుతూ, నేనే పిల్లని ఇష్టపడలేదు, నువ్వేదేదో అనుకోకు అన్నాడు. రేయ్, నువ్వేది చేసినా నా కంటి చూపు దాటిపోదు కానీ మూసేనోరు, అబద్ధమాడితే చస్తావు నా చేతిలో అని నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చాడు క్రిష్. అరే చెప్తే నమ్మవేంట్రా, నాకు వేరే ఫోన్ వస్తుంది, బాయ్ అంటూ ఫోన్ కట్ చేశాడు శరత్. క్రిష్ ఫోన్ పెట్టేసి, ఎదవ నా దగ్గరే నాటకాలాడుతున్నాడు, ఇలా ఎన్నాళ్ళు దాగుడు మూతలాడతావో నేను చూస్తాను అనుకుని మోహన గుర్తుకు రాగానే, ఏంటిది నేను ఫోన్ చేస్తే ఎత్తదు, మళ్ళీ ఏం మాయరోగం వచ్చింది దీనికి అని తిట్టుకుంటూ మరోసారి ఫోన్ చేశాడు క్రిష్. ఎప్పటికో లాస్ట్లో ఇక కట్ అవుతుందనగా అప్పుడు ఫోన్ తీసింది మోహన. ఈ మెంటల్, ఫోన్ చేస్తే తీయడానికి ఏంటే నీకు అని కోపంగా అడిగాడు క్రిష్. నాకు నీకులాగా పని పాట లేదనుకున్నావా అంది అంతే కోపంగా మోహన. అరే 2 రోజుల కిందట నా మొగుడు ఊరెళ్ళాడే, వాడు క్షేమంగా చేరాడా లేదా అనే ఆలోచన కూడా లేదా నీకు, పోనీ నేనే ఫోన్ చేస్తే తీయడానికేంటి అని సాధించాడు క్రిష్. పాపి చిరాయువు అని పెద్దాళ్ళు అంటారు కదా, నీలాంటి వాళ్ళకి 100 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడంట దేవుడు. సో నాకు నీ గురించి భయం లేదని వెటకారంగా అంది మోహన. ఏంటే నేను అన్ని పాపాలు చేశానన్నా నీ ఫీలింగ్ అని కోపంగా అడిగాడు క్రిష్. మరి తమరు లోక కళ్యాణం చేస్తున్నారు, కనపడ్డ ఆడదన్నల్లా వస్తావా అని పిలిచే వాళ్ళని పుణ్యాత్ముడు అంటారని మా నాన్న నేర్పలేదులే బంగారం అంది వెటకారంగా అంతే మోహన. క్రిష్కి తను మోహనని మొదటిసారి కలిసిన సంఘటన గుర్తొచ్చి, అబ్బా ఆ విషయం నువ్వు మర్చిపోవా, అప్పుడంటే ఏదో అలా చేశాను కానీ ఇప్పుడు నేను రాముడు మంచి బాలు టైప్ కదనే అని గారంగా అడిగాడు క్రిష్. నేనేం చేయను, ఫస్ట్ ఇంప్రెషన్లోనే తమరు నా మైండ్లో అలా ఫిక్స్ అయ్యారు, అది నా తప్ప అని అడిగింది మోహన. కాదమ్మా, అది ముమ్మాటికి నా తప్పే, నా కర్మ కాలిపోయి నిన్ను చూడగానే నా మనసులో కలిగిన ఫీలింగ్ ఏంటో తెలిసి చావక నిన్ను నాదాన్ని చేసుకోవాలనే తొందరలో నోటికి తేట పుట్టి నిన్న మాటడిగి నా గొయ్యి నేనే తీసుకున్నాను. ఏం చేస్తాను, అప్పుడు చేసిన తప్పుకి అలా లైఫ్ అంతా నీ చేతిలో మాటలు పడాలి అని నిష్ఠూరంగా చెప్పాడు క్రిష్. అబ్బో అంత కష్టం దేనికి, నన్ను వదిలేసి నీకు నచ్చినా నిన్ను మెచ్చే వాళ్ళని చూసుకోరాదు అని మోహన మాట పూర్తి కాకముందే ఎచియాపు అని కోపంగా అరిచాడు క్రిష్. అప్పటిదాకా సరదాగా మాట్లాడిన క్రిష్ సడన్గా వచ్చిన అతని వాయిస్లోని సీరియస్నెస్కి ఆమె కాస్త భయపడి టక్కున మాట ఆపేసింది మోహన. నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు, నువ్వు ఇలా నన్ను మరొకరికి ఇస్తానంటే చంపేస్తానని కోపంగా చెప్పి, నీకు నా ప్రేమ అర్థం కాకపోయినా నేను బాధపడిన కానీ ఇలా మరొకరిని చేసుకో, నన్ను వదిలేయి అంటే కోపంతో నిన్ను చంపేస్తా అంటూ కోపం తగ్గించుకుంటూ, నీకు నేనంటే ఇష్టం లేకపోయినా భరిస్తాను, నీకు నాపై ఇష్టం కలిగేదాకా కూడా వెయిట్ చేస్తాను, దూరం మాత్రం కానివ్వను, గుర్తుపెట్టుకో, ఇంకొకసారి ఈ మాట అన్నావే అనుకో డైరెక్ట్గా నీ మెడలో తాళి కట్టేసి ఎత్తుకుపోతాను చెప్తున్నా అని బెదిరించాడు క్రిష్. మోహనకి క్రిష్ ప్రేమ తెలుస్తున్నా తనకది యాక్సెప్ట్ చేయాలని లేదు. మౌనంగా ఉన్న మోహన్ని ఏంటే మాట్లాడవు, ఎందాకో మాట్లాడు, ఇప్పుడేమైంది అని అడిగాడు క్రిష్. ఏం లేదులే, ఎందుకు ఫోన్ చేసావు అని నార్మల్ వాయిస్తో అడిగింది మోహన. అని నిట్టూర్చి, ఒక ముద్దు కావాలి ఇస్తావేమో అని ఫోన్ చేశానే, ఇస్తావా అని సర్కాస్టిక్గా అడిగాడు క్రిష్. అలా ఇచ్చేవాళ్ళు వేరే ఉంటారు కదా, తీసుకో అంది కోపంగా మోహన. నాకు ఎవరో వద్దనే కదే చెప్పింది ఇందాక, మళ్ళీ అదే పాట పాడతావంటే నీకు నేనంటే భయం లేదన్నమాట. చెప్తా, నేను 2 రోజుల్లో వస్తున్నా, నీకు నేనేం చేస్తానని చెప్పానో అది చేసిన బంగ్లాకి ఎత్తుకుపోతాను, అప్పుడు నేనంటే ఏంటో నీకు చూపిస్తా అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు క్రిష్. మంచిది, అది నువ్వు చేసినప్పుడు నేను చూస్తాను కానీ భోజనం చేసావా అని అంతసేపటి తర్వాత అడిగింది మోహన. క్రిష్కి ఆ ఒక్క మాటకి చాలా హ్యాపీగా అనిపించింది. నీకో విషయం తెలుసా, నా లైఫ్లో నా శరత్ తర్వాత నన్ను అలా అడిగిన మరో మనిషి నువ్వేనే అంటూ ఎమోషనల్ అయ్యాడు క్రిష్. అదేంటి, మీ పేరెంట్స్ అట్లీస్ట్ మీ అమ్మను అడగలేదా ఎప్పుడు అని ఆశ్చర్యపోయింది మోహన. పేరెంట్స్ అని విరక్తిగా నవ్వి, డబ్బుంటే సుఖంగా ఉంటారనేది తప్పే, నీకొకటి చెప్పనా, నా తల్లిదండ్రులు నా జన్మకి కారణం అంతే, నన్ను కన్న ఆవిడ నాకు తను చనుపాలను కూడా ఇచ్చి పెంచలేదు, ఆయాల మీద డబ్బా పాలతో బ్రతికిన బ్రతుకునాది, తల్లి స్పర్శని ప్రేమానురాగాల్ని పొందే భాగ్యం నాకు కలగలేదు,
స్టేటస్ కోసం చిన్న వయసులోనే నన్ను చదువు పేరుతో విదేశాల్లో ఉంచారు. అక్కడికి ఇక్కడికి నాకు తేడా లేదనుకో. పుట్టినప్పటి నుండి పని వాళ్ళ చేతుల్లోనే కదా పెరిగాను అని చెప్తున్న క్రిష్ మాటల్లో పెయిన్ ఆమె మనసుకు చేరి తనకు తెలియకుండానే మోహన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా మీద జాలి పడాలనో లేక నన్ను నేను సమర్థించుకోవడానికి చెప్పడం లేదే. నిజం చెప్తున్నా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పిన వాళ్ళు లేరు. శరత్ నా లైఫ్లోకి వచ్చే వరకు వాడికి ఎవరూ లేరని నా ఫ్రెండ్గా నాతోనే పెట్టుకుని వాడిని అన్నిట్లో నాకు తోడుగా చేసుకున్నాను. ఎందుకో తెలియదు, వాడిని చూసిన క్షణం వాడి మీద స్నేహభావం కలిగింది. అందుకే వాడిని వదులుకోవాలనిపించలేదు. నా అనే బంధువులు నా పేరెంట్స్ కంటే వాడే నాకు ఎక్కువ ప్రేమని పంచాడు. నా ఒంటరితనం పోగొట్టుకోవడానికి చిన్నతనంలో డ్రింక్ అలవాటు చేసుకున్నాను. వయసు పెరిగే కొద్దీ నా అందం డబ్బు చూసి నా వెనకబడే అమ్మాయిలతో గడిపేవాడిని. అది తప్పని అప్పుడు నాకు అనిపించలేదు. లైఫ్ని ఎంజాయ్ చేయడం అనుకున్నా. అది ఇక్కడ కల్చర్ కాబట్టి నాకు తప్పనే మాట వినపడలేదు. నా లైఫ్లో నన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయివి నువ్వే తెలుసా అని నవ్వాడు క్రిష్. కానీ అతని కళ్ళల్లో నీళ్లు చెంపలపై జారుతుంటే గొంతు చీరబోయింది. మోహన్కి కూడా క్రిష్ తన లైఫ్ గురించి చెప్తుంటే అతడు ఎంత పెయిన్ అనుభవించాడో అర్థమైంది. కానీ తన అమ్మాయిలతో గడిపాననగానే సహజంగానే తనలో కోపం వచ్చేసింది. ఏదో అందామని అనుకున్న తనకు క్రిష్ గొంతులో బాధ మనసుకు చేరి కృష్ణ అని మొదటిసారి ప్రేమగా పిలిచింది మోహన. ఆ పిలుపుకి క్రిష్ మనసు ఉప్పొంగింది. తన పేరు తనకు కొత్తగా మనోహరంగా అనిపించింది. హా బంగారం అన్నాడంతే ప్రేమగా. తనేమన్నదో అర్థమై కాసేపు మౌనం వహించిందామె. అతడిని ఆ బాధ నుండి బయటకు తనే తీసుకురాగలనని, అతడి అలవాట్లు తన కోసమే మానేశాడని ఆ క్షణం మోహనకి తెలియదు. బాధపడుతున్నావా అంది మోహన కాసేపటికి. నా రాక్షసి ఎందుకు నా జీవితంలోకి ఇంత లేట్గా వచ్చిందని బాధగా ఉందే. నువ్వు నాకు ముందే పరిచయం ఉంటే నేను మరో అమ్మాయి వైపు కన్నెత్తి చూసేవాడిని కాదని నీ దృష్టిలో చెడ్డవాడిగా నిలబడకుండా ఉండేవాడిని. సారీ బంగారం, ఇక లైఫ్లో నిన్ను తప్పించి మరో ఆడదాన్ని తాకను. యాక్సెప్ట్ మన పాపని తప్ప అన్నాడు క్రిష్. మోహన్ చిరుకోపంగా చాలే, ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగమని నీకు నేను ఓకేనే చెప్పలేదు, అప్పుడే కూతురంట అని కసినింది మోహన. మోహన సామెత తనకు అర్థం కాక ఏంటే ఏదో చెప్పావు, నాకు ఒక్క మొక్క అర్థం కాలేదు, నన్ను తిట్టావా అని అయోమయంగా అడిగాడు క్రిష్. మోహన తల కొట్టుకుని నేను తిట్టలేదు మహానుభావ, తెలుగు సామెత చెప్పాను. తమనికి ఇంత మంచి సామెత కూడా తిట్టులా అర్థమైందంటే నీకు తెలుగు ఎంత బాగా వచ్చో అర్థమైందిలే. ఇక ఫోన్ పెట్టేసి పడుకో అంది మోహన. అప్పటికే గంట నుండి మాట్లాడుతుంటే టైం చూసి తల కొట్టుకుంది మోహన. అప్పుడేనా, ప్లీజ్ ప్లీజ్ ఇంకాసేపు మాట్లాడవే, నా బంగారం కదా. నీ మాట వినకపోతే నాకు మనసులో ఏదో దిగులొచ్చేసింది, ఇప్పుడు బెంగ తీరినట్టయింది అన్నాడు క్రిష్. సరే కానీ ఇక తినేసి పడుకో. అక్కడ ఇప్పటికే మిడ్ నైట్ అయింది కదా, నువ్వెలాగో 2 రోజుల్లో వస్తావు కదా, అప్పుడు మాట్లాడు అంది టైం చూస్తూ. నాకు ఆకలి లేదు కానీ కాసేపు మాట్లాడవే, నేను వచ్చినప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు నాకు నా మనసుకు హాయినిచ్చేది నీ మాటలేనే. నువ్వు తిన్నావా? కార్తీక్ ఎలా ఉన్నాడు? వాడికి నేనంటే చాలా ఇష్టం. నిజం చెప్పనా, నాకు వాడు వరుసకు బావమర్దేమో కానీ నాకు మాత్రమో తమ్ముడుంటే ఎలా ఉండేదో అలా ఉంటుంది వాడితో ఉంటే అని నవ్వుతూ చెప్పాడు క్రిష్. వాడు కూడా మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాడులే, రోజు అడుగుతున్నాడు తమని. ఏం చేశారో మరి అంత జాదు అంది నిష్ఠూరంగా మోహన. క్రిష్ గట్టిగా నవ్వుతూ నీకు కుళ్ళు కదనే, వాడు నాకు ఇంపార్టెన్స్ ఇస్తే కుళ్ళు మొహమా అన్నాడు క్రిష్. మరి నేను చిన్నప్పటి నుండి పెంచి ప్రేమగా పెంచితే నువ్వు నిన్న కాక మొన్న వచ్చి వాడికి ఎక్కువైతే నాకు బాధ కలగదా అని బొంగమూతి పెట్టింది మోహన. క్రిష్ నవ్వి వాడికి నేనంటే కేవలం ఇష్టం మాత్రమేనే, నచ్చిన మనిషిని ఇష్టపడినంత మాత్రాన వాళ్ళు ఎక్కువైపోరు. వాడికి నీ తర్వాతనే ఎవరైనా, నువ్వు అక్కవే అయినా వాడికి నువ్వు అమ్మవని వాడి ఫీలింగ్. నాతో వాడు ఏం చెప్పాడో తెలుసా, మా అక్క చాలా మంచిది, తన్ని బాగా చూసుకుంటే చాలు, అందుకు మీకు నేనేం చేయమన్నా చేస్తాను, మీ ఇంటిలో పనివాడిగా కూడా ఉంటాను కావాలంటే. మా అక్క ఎప్పుడు తన కోసం ఏది కావాలనుకోదు, మా కోసం తను అన్నీ వదులుకుని మాకే పెడుతుంది, తనకే కష్టం లేకుండా చూసుకొని బావగారు అన్నాడు. అంత ప్రేమ వాడికి నీ మీద అని చెప్పాడు క్రిష్. తన తమ్ముడికి తానంటే ఇష్టమని తెలుసు కానీ ఇంత పిచ్చి ప్రేమ ఉందని మొదటిసారి తెలిసింది మోహనకి. ఫోన్ అలాగే పట్టుకుని కార్తీక్ ఫోటోని చూస్తూ దాన్ని ప్రేమగా తడిమింది కన్నీళ్లతో మోహన. ఏయ్ ఏడుస్తున్నావా అని డౌట్గా అడిగాడు ఆమె మౌనంగా ఉండడంతో.
లేదు అంటూ కళ్ళు తుడుచుకుంది మోహన. సో వాడికి నీ తర్వాతనే నేనైనా ఎవరైనా సరే. చంద్రిక ఎలా ఉంది, తన ఎగ్జామ్స్ ఎలా రాస్తుంది అని అడిగాడు క్రిష్. అప్పటిదాకా అన్నీ మర్చిపోయి క్రిష్తో మాట్లాడుతున్న మోహనకి వంశీ చెప్పిన విషయాలు అండ్ చంద్రిక ప్రేమ గురించి గుర్తుకుని వచ్చాయి. క్రిష్కి వంశీ గురించి చెప్పాలని, అతడు తన గురించి చంద్రికతో చెప్పిన మాటలు చెప్పాలనుకుంది. కానీ ఒకవేళ తను ఇప్పుడు క్రిష్కి చెప్తే తన గురించి ఇలా మాట్లాడాడు వంశీ అని అతనిపై కోపం పెంచుకుంటే, ఇప్పటికే వాళ్ళ మధ్య అంతంత మాత్రంగా ఉన్న బంధం పూర్తిగా తెగిపోతే చంద్రిక వంశీల పెళ్లి తర్వాత ఒకరినొకరు ఎదురుపడినప్పుడు ద్వేషంతో చూసుకుంటారు తప్ప వాళ్ళ మధ్య మంచి సంబంధం ఉండదు. కాబట్టి తన వల్ల వాళ్ళు దూరం అవడం మంచిది కాదనుకున్న ఆ విషయం క్రిష్తో చెప్పదు. కానీ అదే తన జీవితంలో చేసిన దిద్దుకోలేని తప్పని అప్పుడు మోహన్కు తెలీదు పాపం. మోహన్ సైలెంట్గా ఉండడంతో ఏయ్ ఏమైందే అంటున్న క్రిష్ మాటలకు ఆలోచనల నుండి బయటకొచ్చి, ఏం లేదు, తను బాగానే ఉంది, ఎగ్జామ్స్ కూడా బాగానే రాస్తుంది. సరే నాకు నిద్ర వస్తుంది, నువ్వు కూడా పడుకో అంది మోహన. ఓకే, మరోసారి చెప్తున్నా, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు చెప్పు. నీ మొండితనం అన్నిసార్లు పనికిరాదు, అర్థమవుతుందా నేను చెప్పేది అన్నాడు క్రిష్. అయ్యింది, కానీ నువ్వు 2 రోజుల్లో వస్తున్నావు కదా, అంతలోనే మమ్మల్ని ఎవరు ఎత్తుకుపోరు. కానీ నీ గురించి కూడా చూసుకో. ఎప్పుడూ అందరికీ చెప్పడం కాదు, మన ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలని కసిరినట్టు చెప్పి ఫోన్ కట్ చేసింది మోహన. ఇడియట్, నా మీద ప్రేమ లేదు అంటుంది, కానీ నా గురించి ఆలోచిస్తుంది. అందుకే నేను నాకు కావాలనేది. చిన్నప్పటి నుండి నేను మిస్ అయిన ప్రేమని నీ ద్వారా నాకు లభించబోతుంది. అది తలుచుకుంటే నాకు ఆనందంతో మనసు నిండిపోతుంది. శరత్ని కూడా షెడ్యూల్ చేసేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. వాడు కూడా ఒకరిని లవ్ చేస్తున్నాడని నేనెప్పుడూ అనుకోలేదు. పోనీలే, ఏదవా మంచి పిల్లని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకుని నవ్వుతూ బెడ్ మీద పడి హ్యాపీగా నిద్రపోయాడు క్రిష్. అదే మోహన క్రిష్ లైఫ్లో ప్రశాంతమైన రాత్రి. తర్వాత ఇద్దరికి ప్రతి రాత్రి కాలరాత్రి అని తెలియక ఒకరి ఊహలో ఒకరు హ్యాపీగా నిద్రపోయారు. ఆ 2 రోజులే కదా, ఎంతలో గడుస్తాయి. అంతలో తమకు ఏమవుతుందని లైట్ తీసుకున్న మోహనికి తెలియదు కదా, ఏది జరగాలన్నా క్షణం చాలని. మోహన మార్నింగ్ లేచి ఇంటి పనంతా చకచకా చేసి తమ్ముడిని చెల్లిని రెడీ అవ్వమని వాళ్ళకి బాక్స్ రెడీ చేసి ఇద్దరిని పంపించాక తను పొలం వెళ్ళడానికి మిగిలిన పని చేసి తినడానికి కూర్చుంటుండగా లోపలికొస్తున్న వాళ్ళని చూసి లేచి నిలబడింది మోహన. వాళ్ళని అనుమానంగా చూస్తూ ఎవరు మీరు అంది. వాళ్ళేం మాట్లాడకుండా తమ చేతుల్లోని పళ్ళాన్ని అక్కడ పెట్టి వెనక్కి వెళ్ళిపోయారు. మోహన కోపంగా, అరే అడుగుతుంటే అలా పెట్టేసిపోతారేంటి, మాకి వద్దు తీసుకుపోండి అంటున్న లోపలికి వస్తున్న మోహన వంశీ అతడితో పాటు ఓ పెద్ద ఆవిడని చూసి ఆగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ దేనికి తెచ్చాడని ఆలోచిస్తూ ఉండగా నమస్తే వదిన అంటూ విష్ చేశాడు వంశీ. వంశీని చూసి గుర్తుపట్టి రండి అంది మోహన టెన్షన్గా. మనసులో ఇతడెందుకు ఇప్పుడే వచ్చాడు, మా తాతగారు వచ్చాక మాట్లాడదామనుకుంటే ఇలా ఎవరినో తీసుకొచ్చి ఇవన్నీ తెచ్చారు దీనికి అని ఆలోచిస్తూనే వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది మోహన. ఏంటి ఈ గ్లాసులో వాటర్ తాగుతారా మా చిన్నబాబు అంటూ మొహం చిట్లించి అడిగింది వంశీతో వచ్చిన ఆవిడ. మోహన ఆవిడ వైపు చూసి, మేం పేదవాళ్ళమండి, జమీందారులు కాదు, వెండి బంగారు గ్లాసులు ఉండడానికి అని ఘాటుగా సమాధానమిచ్చింది మోహన. వంశీ ఆవిడ వైపు చూసి, నువ్వుండు పెద్దమ్మా, సారీ వదిన, ఆవిడ నాపై ఉన్న ప్రేమతో అలా అన్నది, మీరు తప్పుగా అనుకోకండి అంటూ మోహన చేతిలోని గ్లాస్ తీసుకుని వాటర్ తాగుతూ చందు కాలేజ్కి వెళ్ళిందా అని అడిగాడు. అవునని తలూపింది మోహన. అతడు పెద్ద ఆవిడ వైపు చూసి సైగ చేయగా ఆవిడ ఒక ప్లేట్ తీసుకుని అందులో ఉన్న వాటిని చూసి తృప్తిగా ఫీల్ అయి, ఇదిగో అమ్మాయి ఇలారా అంటూ దర్పం చూపిస్తూ, ఇది మా జమీందారి గారి ఆచారం, వాళ్ళకి ఆడవారెవరూ లేరు కాబట్టి నేనే అవన్నీ చూస్తాను. మీ చెల్లి మా చిన్నబాబు గారికి కాబోయే భార్యగా ఇవి తనకి పెట్టు, ఇప్పుడు అధికారంగా మా ఇంటి కోడలుగా అవుతుంది అంది చేతులని ఖరీదైన చీర నగలను అందిస్తూ. ఇవన్నీ ఇప్పుడే వద్దండి, మా తాతగారు వచ్చాక చూద్దామంటూ మోహన్ వాటిని తీసుకోలేదు. ఆవిడ కోపంగా చూస్తూ, ఏంటమ్మాయి చాలా ఎక్కువ చేస్తున్నావు, మీ అమ్మాయిని మా చిన్నబాబు మెచ్చడమే ఎక్కువంటే మళ్ళీ మీకు మా మీద ఎంక్వైరీలా అంటూ గయ్యమైంది. మోహన్కి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం షాక్గా అనిపించింది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు మోహన ఇంటి ముందు ఆగిన ఖరీదైన కారును చూసి అక్కడికి అందరూ వచ్చారు. ఆమె మాటలు విని, అదేంటే మోహన, వాళ్ళు కోరి మరీ వస్తే అలా కాదంటావు, మీకింతకంటే మంచి సంబంధం వస్తుందా, తీసుకో కాదనుకో
అని తల ఒక మాట అనగానే మోహన్కి ఏం చేయాలో పాలుపోలేదు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.